హలో అండి. ఒక ఆసక్తికరంగా సాగే నీతి కథను విందాం. ఒకప్పుడు ఒక నిరుపేద అయిన బ్రాహ్మణుడు ఉండేవాడు. భిక్షంలో దొరికిన ధాన్యంతో అతడి భార్య జీవించేవారు. ఒకసారి ఆ బ్రాహ్మణుడు ఒక గృహస్థు ఇంటికి భిక్షానికని వెళతాడు. వీధి గుమ్మం ముందు నిల్చొని భిక్షాన్ని అడుగుతాడు బ్రాహ్మణుడు. ఇది విన్న గృహస్థుడు తన భార్యతో 3 జన్మాల దరిద్రుడు వచ్చాడు, అతడికింత భిక్షాన్ని వెయ్యి అని చెబుతాడు. ఇది విన్న పేద బ్రాహ్మణుడు, అయ్యో దేవుడా, ఇతడు నన్ను 3 జన్మాల దరిద్రుడు అని అంటున్నాడు. ఈ ఒక్క జన్మాన కలిగిన దరిద్రాన్ని భరించలేకుండా ఉన్నాను. ఇంకా 3 జన్మాల దరిద్రను ఎలా సహించాలి? దారిద్రాన్ని మించిన దుఃఖం ఈ లోకంలో లేదు అని ఎంతో బాధపడి ఆ గృహస్థు వద్దకు వెళ్ళి, అయ్యా, మీరు నన్ను 3 జన్మాల దరిద్రుడు అన్నారు, అది మీకెలా తెలిసింది అని అడుగుతాడు. దానికి ఆ గృహస్థుడు అతడిని చూసి నవ్వి, నువ్వు పోయిన జన్మాన కూడా దరిద్రుడు అవ్వటం వల్ల ఎటువంటి అన్నదానము చేసి ఉండవు. ఆ పాపం వల్లే ఇలా భిక్షను ఎత్తుకుంటున్నావు. ఈ జన్మలో నీ వద్ద ఏమీ లేదు కాబట్టి ఎటువంటి దానము చేయవు. కాబట్టి వచ్చే జన్మలో కూడా దరిద్రుడుగానే పుడతావు కదా, అందుకే అలా అన్నాను అని అంటాడు. అందుక బ్రాహ్మణుడు, అయ్యా, మీరు చెప్పే విధానాన్ని బట్టి చూస్తే 3 జన్మలు కాదు కదా, ఇంకా 3000 జన్మలైనా నా కర్మ ఇంతే కదా, దీనిని తప్పించుకునే మార్గం లేదా అని అడుగుతాడు. దానికి ఆ గృహస్థు, ఒక పని చెయ్యి, ఇక మీదట నీకు దొరికిన భిక్షంలో ఎవరికైనా కాస్త పెట్టి తిను, దానివల్ల క్రమంగా నీకు ఈ దారిద్ర బాధ తప్పుతుంది అని చెబుతాడు. అప్పట్నుంచి బ్రాహ్మణుడు తనకు దొరికిన భిక్షంలో ముందుగా ఎవరికైనా పెట్టి తరువాత అతడు తినేవాడు. ఈ విషయం ప్రజలందరికీ తెలిసి అతడు భిక్షానికి వెళితే ఎవరూ కాదనకుండా భిక్షం వేసేవారు. అలా ప్రతిరోజు వచ్చిన ధాన్యంలో భార్య వండగా ఎంతమంది వస్తే అంతమందికి కాస్త పెట్టి తాము తినేవాళ్లు. రాను రాను వచ్చేవాళ్ల సంఖ్య పెరగసాగింది. అలాగే వీళ్లకు భిక్ష వేసేవాళ్ల సంఖ్య కూడా పెరగసాగింది. ఒక్కొక్కసారి రోజుకు 50 మంది దాకా కూడా వచ్చేవారు. ఆకలి అని ఎవరు వచ్చినా కాదనకుండా పెట్టేవారు. అది అర్ధరాత్రైనా వండి పెట్టేవారు. అలా కొన్ని రోజులు గడిచాక బ్రాహ్మణుడికి ఇప్పుడు తాను అన్నదానం చేస్తున్నాను కాబట్టి ఆ అన్నదాన ఫలితం ఏంటో తెలుసుకోవాలని అనిపించింది. అతడు గృహస్థు వద్దకు వెళ్ళి తన ఇప్పటి స్థితిని వివరించి అన్నదాన మహిమ గురించి తెలపమంటాడు. అప్పుడా గృహస్థు, అన్నదాన మహిమను వివరించేంత గొప్పవాణ్ణి నేను కాను. ఈ విషయం తెలుసుకోవాలంటే కాశీ పట్టణంలో ఉన్న సచ్చిదానంద స్వామి వద్దకు వెళితే అతడు వివరిస్తాడు అని చెబుతాడు. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భార్యతో తాను కాశీ పట్టణానికి వెళుతున్నానని, తాను లేని సమయంలో కూడా ఎటువంటి లోటు లేకుండా వచ్చిన వాళ్ళందరికీ అన్న సంతర్పణలు జరగాలని చెప్పి వెళతాడు. కాశీ పట్టణానికి బయలుదేరిన బ్రాహ్మణుడికి మధ్యలో అడవిని దాటాల్సి వస్తుంది. అప్పటికే చీకటి పడుతూ ఉంది. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం అని చూస్తూ ఉన్న అతడికి ఒక గుడిసె కనిపించింది. ఆ గుడిసె ముందు ఓ బోయవాడు కనిపించాడు. బ్రాహ్మణుడు తాను కాశీ పట్టణానికి వెళుతూ ఇలా వచ్చానని చెబుతాడు. బోయవాడు అతడిని లోపలికి ఆహ్వానించి, అయ్యా, వేళ కాని వేళలో వచ్చావు. ఇది ఘోరమైన అరణ్యం. నువ్వు వంట చేసుకోవడానికి ఏదైనా తెచ్చి ఇద్దామంటే ఇప్పుడు సంచరించడం ప్రమాదకరం. మా వంట నువ్వు తినలేవు. కాబట్టి ఇప్పటికీ ఈ కందమూలాలను తిని ఈ తేనెను తాగు. రేపు పొద్దున నీ భోజనానికి ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను అని చెబుతాడు. బ్రాహ్మణుడు బాగా అలసిపోయి ఆకలితో ఉండడం వల్ల అతడు ఇచ్చిన కందమూలాలను తిని తేనె తాగి విశ్రమిస్తాడు. తరువాత బోయవాడు, అయ్యా, రాత్రిపూట ఇక్కడ క్రూర మృగాలు తిరుగుతాయి. మృగాలకు చిక్కకుండా పొడుగైన కాళ్లతో చేయబడిన ఒక మంచం ఉంది. దాని మీద ఒక్కరు మాత్రమే పడుకోగలరు. కాబట్టి మీరు దాని మీద సురక్షితంగా పడుకోండి. నేను రాత్రంతా మేలుకుని కింద కాపలాగా ఉంటాను. నేనైతే క్రూర మృగాల నుండి నన్ను నేను రక్షించుకోగలను. మీ వల్ల అది సాధ్యపడదు. అందువల్ల మీరు పైన పడుకోండి అని చెబుతాడు. తరువాత బోయవాడు విల్లు పట్టుకుని మంచం కింద కాపలాగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. అయితే ఒక సమయంలో అతడికి తెలియకుండా కునుకు పట్టేస్తుంది. ఇంతలో ఒక పులి వచ్చి అతన్ని ఈడ్చుకుని పోతుంది.
పొద్దున నెత్తురు చుక్కలను చూసిన బ్రాహ్మణుడు ఎంతో బాధపడి దుఃఖిస్తాడు. అటుపై అక్కడ్నుంచి బయలుదేరి కాశీ పట్టణానికి చేరుకుని సచ్చిదానంద స్వామిని కలుసుకుంటాడు. తాను చాలా దూరం నుంచి వస్తున్నానని తన సంగతంతా వివరించి తనకు అన్నదాన మహిమ గురించి వివరించమని వేడుకుంటాడు. మహర్షి కాసేపు కళ్ళు మూసుకుని జరిగిందంతా గ్రహించి, నాయనా, నువ్వు ఈ పండు తీసుకుని ఈ రాజ్యపు రాజుకు ఇవ్వు. ఎన్నో ఏళ్ల నుంచి రాజు సంతానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాడు. ఈ పండును అతడికిచ్చి అతడి భార్య వద్ద ఈ పండును తినిపించమని చెప్పు. అలా చేస్తే అతడికి మంచి కొడుకు పుడతాడని, ఆ పుట్టిన బిడ్డను ముందుగా నాకొక బంగారు పళ్ళెంలో ఇవ్వాలని నేను ఆ శిశువుతో కాస్త మాట్లాడి మళ్ళీ మీకు అప్పచెబుతానని చెప్పు అని చెబుతాడు. ఆ శిశువే నీకు అన్నదాన మహిమ గురించి చెబుతుంది నాయనా, వెళ్ళిరా అని అంటాడు. బ్రాహ్మణుడు ఎంతో సంతోషంతో ఆ పండును తెచ్చి రాజుకు ఇచ్చి మహర్షి చెప్పిన విషయాలను చెబుతాడు. ఇది విన్న రాజు ఎంతో సంతోషించి తమకు కుమారుడు కలిగే వరకు బ్రాహ్మణుడిని అక్కడే ఉండవలసిందిగా కోరుకుంటాడు. అతడికి తగిన ఏర్పాట్లను చేయిస్తాడు. రాజు పంపించిన సామగ్రితో అన్నదానం చేస్తూ కాశీలోనే 10 నెలలు ఉంటాడు. ఇంతలో పండును తిన్న రాణికి ఒక మగపిల్లవాడు పుడతాడు. పిల్లవాణ్ణి చూడటానికి వచ్చిన బ్రాహ్మణుడికి అన్న విధంగానే ఒక బంగారు పళ్ళెంలో ఆ పసిపిల్లవాణ్ణి పెట్టి బ్రాహ్మణుడికి ఇస్తారు. బ్రాహ్మణుడు ఆ పళ్ళాన్ని ఒక ఏకాంత స్థలంలో తీసుకెళ్లి సాధువు చెప్పినట్లే అతడిపై నీళ్లను చల్లి, నాయనా, నాకు అన్నదాన మహిమ గురించి వివరిస్తావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆ శిశువు పకపక నవ్వి, అన్నదాన మహిమ గురించి నేనేం చెప్పగలను? అయినా నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తాను, విను. నన్నెవరని అనుకుంటున్నావు? ఆ రోజు రాత్రి సమయంలో నీ ఆకలిని తీర్చి నీకు రక్షణ కలిగించిన బోయవాడిని. కేవలం నీకు ఒక్క రోజున చేసిన అన్నదానం వలన నేను ఈ జన్మలో రాకుమారుడిగా పుట్టాను. ఒక్కరోజు అన్నదాన మహిమే ఇంత గొప్పదైనప్పుడు ప్రతిరోజు అన్నదానం చేసేవాళ్ల పుణ్యం ఎలా ఉంటుందో నేనేం చెప్పగలను అని అంటాడు. బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి ఆ శిశువును మళ్లీ రాజుకు అప్పగించి రాజు వద్ద సెలవు తీసుకుని వెళుతూ ఉండగా రాజు అతడికి చెప్పలేనంత ధనధాన్యాలను ఇచ్చి తన స్వగ్రామానికి పంపిస్తాడు. అటుపై బ్రాహ్మణుడు ఆ గృహస్థుణ్ణి కలుసుకుని జరిగిందంతా చెప్పి తనను ఈ మార్గంలో నడిపించినందుకు అతడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.